నేను కుటుంబ తగాదాల జోలికి వెళ్ళను. పబ్లిక్కి సంబంధించిన ఏమన్నా ఉంటే మీరు అడిగితే నాకు తెలిస్తే చెప్తాను. వాళ్ళ కుటుంబ సాగతలు వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకు. 2024 కాంగ్రెస్ ఎలా ఉంది? ఏం బాగానే ఉంటుంది, 2019 కన్నా బాగుంటుంది. ఏం లేదు, నేను వెంటనే బయటకు వచ్చి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజమండ్రి వస్తే మా ఇంటికి రాకుండా వెళ్తున్నారు, వచ్చింది మా పలకరించింది, అంతకన్నా పాలిటిక్స్ మేము మాట్లాడలేదు. పెద్ద ఇష్యూ ఏం కాదు. మామూలు ఊరికి ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో మా నాన్న ఫ్రెండో మా తాత ఫ్రెండో ఉంటే ఎలా ఉన్నారు పలకరించడానికి వెళ్తాం, అలా వచ్చింది అంతే. అందరినీ రీజాయిన్ అంటున్నారు కదా, మీకు కూడా అలాగే ఏమైనా చెప్పారు? అంటే నా కేసు కొంచెం డిఫరెంట్ కేసు. నేను ఎక్స్పెల్ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. అందుకే నేను ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు. అంతేకాకుండా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను కదా, నా ఇష్టం మీద నేను రిటైర్ అయిపోయాను. నేను ఏ పార్టీలో చేరను, ఇందులో ఇంకా సెకండ్ ఒపీనియన్ ఉండదు. తెలుసు కదా సార్, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఏం చెప్తారు? సినిమా కామెంట్ చేసిందా? బాగుంది బీజేపీ, బాగుంది. పొలిటికల్ దాంట్లో చాలా రకాల విమర్శలు వస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. నాకెందుకు, నాకు గొట్టం పెట్టేస్తే మీరు నేను ఏం చేయకపోయాను. అందులో క్లియర్గా చెప్పేస్తున్నాడు ఆయన, డౌన్ చేయని. గొట్టం డౌన్ చేయని అయి ఉండొచ్చు, నాకు ఇంకోలా అర్థమైంది, డౌన్ చేయమంటున్నాడు అది. రామాలయ నిర్మాణం తర్వాత బీజేపీ ప్రభావం ఇంకా పెరిగిందా? న్యాచురల్ పెరుగుతుంది, చాలా పెద్ద అడావిడి చేశారు. నార్త్లో పెరుగుతుంది, సౌత్లో పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నార్త్లో రామాలయం, రాముడు ఇప్పుడు ప్రస్తుతం రేపు ఎలక్షన్ ఎజెండా కింద మారితే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్రలు కూడా పనిచేయవా? ఆయన తిరుగుతాడు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కోసం క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ తిరుగుతున్నది ఎలక్షన్ కోసం నేను అనుకోవట్లేదు. జోడు అవుదాం ఇప్పటికీ అవుతుంది. మన కంట్రీకి ఒక యూనిక్ ఇదేంటంటే, ఎలాంటి గొడవలు వచ్చినా ఎంత ఇది వచ్చినా దాని నుంచి మళ్ళీ అది పూర్తిగా మర్చిపోయి కలిసిపోయేటువంటి ఒక స్వభావం మనకి జీన్స్లో ఉంది. అది ఖచ్చితంగా నాకైతే నా జీవితం ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు, కానీ నా జీవితంలో నేను అల్లకల్లోలాలు అవి చూస్తానని నేను అనుకోవట్లేదు. ఏదైనా కొంచెం గొడవలు ఉన్నా డిస్ప్యూట్లు సెటిల్ అయిపోతాయి, పీస్ఫుల్గానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు కుటుంబాన్ని కూడా వెళ్ళగొట్టింది అని చెప్పి జగన్ కామెంట్ చేశారు. అంటే పాలిటిక్స్ అన్న తర్వాత ఏమైనా దేనివల్ల బెనిఫిట్ ఉంటే ఆ కామెంట్స్ చేస్తారు, దానికి నేనేం చెప్తాను. ఏపీలో ప్రభావం చూపుద్దంటారా? ఇండియా కూటమి ఇంకా లేదుగా కాదు సార్, ఇండియా కూటమి ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఢిల్లీలోనే ఏంటి ఏమో తెలియలేదు ఇంకా. బట్ డెఫినెట్గా యాంటీ మోడీ ఓటు ఈజ్ మోర్ దాన్ వాట్ మోడీ గెట్స్. ఇంకా 40% లోపలనే ఉన్నారు. సో వీళ్ళు ఏమో బాగా ఇటు అటు అయిపోయినారు. కలుస్తారేమో, చూద్దాం. అయితే దేశానికి మంచిది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ సరిగ్గా పాటించారు, ఈ టైంలో కాన్ఫ్లిక్ట్ ఏం పెద్ద కాన్ఫ్లిక్ట్ అనుకోవట్లేదు. ఏవో చిన్న వస్తుంటాయి. నా ఉద్దేశంలో వాళ్ళకి ఏమన్నా ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉంటే మనం చెప్పలేం, కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంత సీరియస్గా తీసుకోవాల్సింది అనుకుంటున్నాను. సార్, 2024 అంతా కులాల మీదే ఓటింగ్ జరిగేలా ఉంది. కులాల మీద మూడు కులాలు ఉంటే ఇంక కులాల మీద అన్నాక మిగతా వాళ్ళంతా కలిపి 80% ఉన్నారు. కులాల మీద ఏం కాదు, ముగ్గురు ఆ పార్టీ చేస్తున్నారు. అది ఇప్పుడు కాదు, 1952 నుంచి చూసుకోండి మీరు. అదే ఉంది. 1952 నుంచి ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలు రాజకీయ ఆధిపత్యం సంపాదించే, ఎప్పుడు చూసినా 50% దాటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు, ఆంధ్రాకి సంబంధించిన